ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్ ఇది కేవలం డిగ్రీ కాదు మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కి రావడం, ఆయన వెనుక వందలాది మంది అనుచరులు తరలి రావడంతో కొత్తూరు ప్రాంతం రణరంగంలా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు దువ్వాడ శ్రీను మెడకు గట్టిగా చుట్టుకున్నాయి. విచారణ పేరుతో పోలీసులు పిలిస్తే స్టేషన్ లోపల ఆయన, స్టేషన్ బయట ఆయన సన్నిహితురాలు దివ్యల మాదిరి చేసిన హంగామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాగిన ఈ హైడ్రామా టాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించింది. గత ఏడాది ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒక వ్యక్తి హిరమండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ పోలీసులు దువ్వాడకు 41A నోటీసులు జారీ చేశారు. హిరమండలం పోలీస్ స్టేషన్ కు తాను రాలేనని చెప్పిన దువ్వాడ శ్రీను కొత్తూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. దీంతో సోమవారం ఉదయం 11:30 గంటల సమయానికి దువ్వాడ శ్రీను తన 50 మంది అనుచరులతో కలిసి కొత్తూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దువ్వాడ శ్రీను స్టేషన్ కి రాకముందే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా తరలి వచ్చిన అనుచరులను పోలీస్ స్టేషన్ గేటు బయటనే అడ్డుకున్నారు. కేవలం దువ్వాడను మాత్రమే లోపలికి పంపేందుకు అనుమతించారు. దీంతో దువ్వాడ శ్రీను పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. నా అనుచరులను ఎందుకు ఆపుతారంటూ పోలీసులపై అరుస్తూ ముందుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు దువ్వాడ అనుచరుల మధ్య గట్టి తోపులాట జరిగింది. పోలీసులు చాలా కష్టపడి పరిస్థితిని అదుపులోకి తెచ్చి దువ్వాడ శ్రీనును విచారణ గదిలోకి తీసుకెళ్లారు. అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ పై ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనే కోణంలో గంటల తరబడి ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అసలు సిసలైన డ్రామా మొదలైంది. దువ్వాడ శ్రీను సన్నిహితురాలు దివ్యల మాధురి తన అనుచరులతో కలిసి ఒక రేంజ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఉదయం నుంచి విచారణ జరుగుతున్న దువ్వాడను భోజనానికి ఎందుకు పంపించలేదంటూ ఆమె స్టేషన్ బయట పెద్ద ఎత్తున కేకలు వేశారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేషన్ గేటు ముందు హంగామా సృష్టించారు. పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినకుండా స్టేషన్ ముందే ఆందోళనకు దిగారు. ఈలోగా అక్కడ మీడియా ప్రతినిధులు, స్థానికులు భారీగా గుమిగూడడంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు జన సందోహంగా మారాయి. పోలీసులు విచారణను ఏమాత్రం ఆపకుండా రాత్రి 8:30 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగించారు. దాదాపు 9 గంటల పాటు దువ్వాడను విచారించిన తర్వాతే రాత్రికి ఆయనను ఇంటికి పంపించేశారు. ఈ విచారణ అంతటితో ముగిసిపోలేదు. ఈ నెల 27వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు దువ్వాడకు గట్టిగా ఆర్డర్ చేశారు. మరోవైపు పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర ఆందోళన చేసి ప్రభుత్వ ఉద్యోగుల విధులను ఆటంకం కలిగించినందుకు దివ్యల మాదిరిపై కూడా పోలీసులు సీరియస్ గా కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల కేసు దువ్వాడ శ్రీనుకు, ఆయన అనుచరులకు ముందు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? ఏం చేశారు? తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించకూడదా? నిన్న కాక నిన్న అచ్చినేడు పంచాయతీలో దళితుడు ఇల్లు పాల్గొంటారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి మంచినీళ్ళు లేవు స్టేషన్ లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారో అడగండి.